ఎస్ఎస్సీ సామాజిక వర్గం న్యాయం వర్గీకరణతోనే సాధ్యమన్న రాజనరసింహ ఏ కళల కోసం తెలంగాణ పోరాటం కొనసాగిందో వాటిని కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉండాలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికల స్పష్టంగా వాగ్దానం చేసింది. కాంగ్రెస్ వర్గీకరణ కట్టుబడింది. లీగల్ అంశాలే కానీ అమెండ్మెంట్సే కానీ ఏదున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తెలంగాణలో సామాజిక న్యాయం దళితులు కావాలంటే వర్గీకరణ ఒక భాగము, సబ్ ప్లాన్ అనేది రెండవ భాగము. ఈ రెండు ముఖ్యమైన అంశాలు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో 7 బెంచ్లతో కూడిన ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినడం మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రభుత్వం తన వంతు బాధ్యతగా పార్టీ అయినందున ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చిండు, మీరు సుప్రీంకోర్టుకు పోవాలి, సీనియర్ న్యాయవాదిని తెలంగాణ ప్రభుత్వం తరఫున వర్గీకరణ కొరకు వాదించాలని చెప్పి ఢిల్లీలోని న్యాయవాదులతో మాట్లాడడం జరిగింది. మా ఏజీ కూడా మాట్లాడారు, సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు సుప్రీంకోర్టుకు అటెండ్ అయ్యి వాదనలు విన్నాము. ఇంకా వాదన కొనసాగుతున్న లంచ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర తరఫున వివేక్ తన్కా అనే సీనియర్ కౌన్సిల్ని ఈ వర్గీకరణ వాదన వినిపించడానికి, వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ కట్టుబడి ఉంది, రేవంత్ రెడ్డి గారి కట్టుబడి ఉంది కనుక ఆ పెద్ద సీనియర్ కౌన్సిల్ని నియమించుకోవాలి. వాదనలో పాజిటివ్ వాదనలు వినిపించాలి. సామాజికంగా ఒక సమతుల్యాన్ని తీసుకొచ్చే విధంగా తెలంగాణ ముందు వాళ్ళ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణలో న్యాయపరంగా న్యాయస్థానం, దేశ ఉన్నత న్యాయస్థానము పై సంపూర్ణమైన విశ్వాసం ఉంది మాకు. వర్గీకరణ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరి అస్తిత్వాన్ని, ఎవరి వాటాన్ని వాళ్ళు తీసుకోవాలి, ఎదగాలి. దానికి తోడు ఈ సామాజిక, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఇది ఒక కళ. దానికి తోడు సబ్ ప్లాన్ అంటే ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్కు సబ్ ప్లాన్ తోడైతే జీవితాల్లో మార్పులు వస్తాయని మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. మేము ఆశిస్తున్నాం త్వరలోనే ఈ వర్గీకరణ పైన ఉన్నత న్యాయస్థానం